అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. తన పైరసీ గుట్టు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసిన రవి తనపై కంప్లైంట్ చేసిన సినిమా పెద్దలను ఇరికించాలని ప్లాన్ వేసి దొరికిపోయాడు. ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు విచారించిన పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు విచారించారు పోలీసులు. మొత్తం విచారణలో అతను చెప్పిన అంశాలతో కూడిన రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఐబొమ్మ రవి 2 రకాలుగా సినిమాను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. క్యామ్ కార్డ్ ప్రింట్కు ఒక ధర, హెచ్డీ ప్రింట్లకు మరో ధర పెట్టి కొన్నట్లు కస్టడీ రిపోర్టులో వెల్లడించారు. 3 ఏళ్లలో ఐబొమ్మ రవి 13 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. 13 కోట్లలో 10 కోట్లు ఖర్చు చేసి లగ్జరీ లైఫ్ గడిపాడు. అన్ని హైఫై పబ్బులు, 5 స్టార్ హోటళ్లలోనే స్టే చేశాడు. ఇటు రవి అకౌంట్లో ఉన్న 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. 2007 నుంచి ఐబొమ్మ రవికి పైరసీ చేయాలని ఆలోచన ఉందంటున్నారు పోలీసులు. 2007 నుంచే తన స్నేహితుల సర్టిఫికేట్స్ చోరీ చేస్తూ వచ్చాడు రవి. తన స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య సర్టిఫికేట్లు కాజేసి వారి పేర్లకు బదులుగా తన పేరుగా మార్చుకున్నాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్స్తోనే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు రవి. మొత్తం 3 కంపెనీలను రవి స్థాపించాడని విచారణలో తేలింది. సుపీరియర్ ఇండియా, హాస్పిటల్ ఇన్, ఈఆర్ ఇన్ఫోటెక్ అని 3 కంపెనీలను క్రియేట్ చేశానని వెల్లడించారు. తన స్నేహితులకు తెలియకుండానే వారి పేరు మీద కంపెనీలు ఏర్పాటు చేశాడు రవి. హెచ్డీ సినిమా ప్రింట్లకు $200 చెల్లించాడు రవి. 7 బ్యాంకు ఖాతాల్లోకి 13.40 కోట్లొచ్చాయని విచారణలో తెలిపాడు. మొత్తం విదేశీ కరెన్సీ రూపంలో లావాదేవీలు జరిపాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్ల ద్వారా ఒకేసారి 1.78 కోట్లు పడ్డాయని వెల్లడించాడు. ట్యాక్స్ ఇబ్బందులు రాకుండా ఆ మొత్తంలో 90 లక్షలను తన సోదరి చంద్రికకు పంపాడు. కొంతకాలం పాటు కూకట్పల్లి, ఉషా, ముల్లపూడి దగ్గరలో ఒక ఆఫీసును అద్దెకు తీసుకున్నాడు. 10 మందిని నియమించుకుని పైరసీలు చేయించాడు రవి.